నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక మొబైల్ స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్లు కేవలం అంకెలు కావు ఇవి మన లైఫ్ స్టైల్ కు అద్దం పడుతున్న డిజిటల్ లెక్కలు ఒకప్పుడు జేబులో నోట్ల కట్టలు ఉంటేనే పబ్ల వైపు వెళ్ళడానికి ధైర్యం చేసేవారు కానీ ఇప్పుడు చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అర్ధరాత్రి అయినా నడి రోడ్డు మీద అయినా బార్లైనా పబ్లైనా డిజిటల్ పేమెంట్లు హోరెత్తిపోతున్నాయి గత కొన్ని నెలలుగా సైలెంట్ గా ఉన్న పబ్లు నైట్ క్లబ్లు ఇప్పుడు మళ్లీ యూపీఐ సౌండ్ తో దద్దరిల్లిపోతున్నాయి అసలు జనం తమ సంపాదనను దేనిపై ఎక్కువగా ఖర్చు పెడుతున్నారు పెట్రోల్ బంకుల దగ్గర తగ్గిన జోరు లిక్కర్ షాపుల దగ్గర ఎలా టాప్ గేర్ లో దూసుకుపోతోంది బంగారం ధరలు మండిపోతుంటే జనం కనిపెట్టిన నయా రూట్ ఏంటి ఈ ఉత్కంఠభరితమైన డిజిటల్ రిపోర్ట్ పై స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం చీకటి పడితే చాలు రంగురంగుల విద్యుత్ దీపాలు హోరెత్తే మ్యూజిక్ యూత్ ఊగిపోయే పబ్ సంస్కృతి గత కొన్ని నెలలుగా కాస్త నెమ్మదించిన ఈ నైట్ లైఫ్ ఇప్పుడు మళ్లీ ఊపందుకుంది గడిచిన 4 నెలలుగా వరుసగా క్షీణిస్తూ వచ్చిన పబ్లు నైట్ క్లబ్ల బిజినెస్ ఈ ఏడాది ఏప్రిల్లో సడన్ గా ట్రెండ్ రివర్స్ చేసింది బార్లు క్లబ్బుల్లో యూపీఐ ద్వారా జరిగిన ఖర్చులు ఏడాది ప్రాతిపదికన 3% పెరిగాయి అంతకుముందు మార్చిలో 1.7%, ఫిబ్రవరిలో 2.4%, జనవరిలో 1% చొప్పున తగ్గుతూ వచ్చిన గ్రాఫ్ ఒక్కసారిగా పైకి లేచింది వీకెండ్ హ్యాంగ్అవుట్లు విలాసవంత ఖర్చులకు ప్రజలు మళ్లీ మొగ్గు చూపడంతో ప్రజల్లో యూపీఐ స్కానర్లు రీసౌండ్ ఇస్తున్నాయి కథ ఇక్కడితో అయిపోలేదు కేవలం పబ్లు మాత్రమే కాదు ఫుడ్ అండ్ డైనింగ్ బిజినెస్ అంతా ఇప్పుడు డిజిటల్ మయమైంది జనం తమ వీకెండ్స్ ను రెస్టారెంట్లు బేకరీల్లో ఎంజాయ్ చేస్తున్నారు హోటళ్లలో యూపీఐ చెల్లింపులు 17% పెరిగాయి ఫాస్ట్ ఫుడ్ చైన్లో ఏకంగా 34% వృద్ధి నమోదైంది ఇక బేకరీలో 34%, చాక్లెట్ స్వీట్స్ షాపుల్లో ఏకంగా 45% మేర బిజినెస్ పెరిగింది ద్రవ్యోల్బణం పెరుగుతున్నా నిత్యావసరాల ధరలు మండిపోతున్నా జనం మాత్రం తమ లైఫ్ స్టైల్ ఎంటర్టైన్మెంట్ కోసం ఖర్చు పెట్టడానికి అస్సలు వెనకాడటం లేదని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి ఇప్పుడు అసలైన ట్విస్ట్ లిక్కర్ షాపుల దగ్గర యూపీఐ వాడకం మునుపెన్నడూ లేని విధంగా దూసుకుపోతోంది అవును వైన్ బీర్ షాపుల్లో యూపీఐ చెల్లింపులు ఏప్రిల్లో ఏకంగా 79% పెరిగాయి గత ఏడాది నమోదైన 100%కి పైగా వృద్ధితో పోలిస్తే ఇది కొద్దిగా తక్కువే అయినప్పటికీ ఇప్పటికీ ఇది టాప్ గేర్లోనే దూసుకువెళ్తోంది దీనికి తోడు సిగార్ పొగాకు దుకాణాల్లో 48% అమ్మకాలు పెరిగాయి మరోవైపు ఆన్లైన్ షాపింగ్ మార్కెట్లలో 82% యూపీఐ చెల్లింపులు పెరిగాయి వీటన్నింటినీ మించి ప్రస్తుత మార్కెట్లో బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరడంతో మధ్యతరగతి జనం ఒక కొత్త రూట్ వెతుక్కున్నారు ఫిజికల్ గా బంగారం కొనలేక డిజిటల్ గోల్డ్ పై పెట్టుబడులు పెడుతున్నారు దీంతో డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు ఏకంగా 258% పెరిగి అందరినీ షాక్ కు గురి చేస్తున్నాయి అయితే ఇదంతా ఒక ఎత్తైతే నిత్యావసరాలు ఇంధన ఖర్చుల లెక్కలు మరోలా ఉన్నాయి కిరాణా దుకాణాలు సూపర్ మార్కెట్లలో 38%, డైరీ ప్రొడక్ట్స్ 36% చొప్పున యూపీఐ లావాదేవీలు పెరిగాయి కానీ విచిత్రంగా ఇంధన ఖర్చులు మాత్రం తగ్గుముఖం పట్టాయి పెట్రోల్ బంకుల్లో కేవలం 19% వృద్ధి మాత్రమే నమోదైంది గత ఏడాదితో పోలిస్తే ఇది చాలా తక్కువ అలాగే టెలికాం సేవల చెల్లింపులు జస్ట్ 2% వృద్ధికే పరిమితమయ్యాయి దీన్ని బట్టి చూస్తే జనం అవసరాల కంటే విలాసాలకు కిక్కిచ్చే అంశాలకే ఎక్కువగా డిజిటల్ మనీని ఖర్చు పెడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది చేతిలో నగదు లేకపోయినా ఒక్క క్యూఆర్ కోడ్ స్కాన్ తో లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్న నయా ట్రెండ్ కు ఈ లెక్కలే నిదర్శనం